వందే మాతరం. నా పేరు డాక్టర్ సిఎస్ రావు. అఖిల భారతీయ జనసంఘ్కి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను. ప్రస్తుతం మన రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా హిందువుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇది అందరికీ కూడా చెప్పక్కర్లేనటువంటి నిజంగా నేను భావిస్తా ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో అనేక అంశాల్లో హిందువులు వెనకబడుతున్నారు. హిందువులు యొక్క ఆవేదన, ఆక్రోశం పట్టించుకునేటటువంటి నాదుడే లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దీనస్థితిలో హిందూ సమాజం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దానికి ఉదాహరణగా రాష్ట్రంలో సుమారుగా 150 దేవాలయాల పైన దాడులు జరిగినాయి. దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. అలాగే దేవి విగ్రహాల తాలూకా అపహరణ జరిగింది. ఇన్ని అంశాల పట్ల ఈనాటికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ లేదా ఏ ఒక్క వ్యవస్థ కానీ మేము ఈ యాక్షన్ తీసుకున్నాం, ఇంతమందిని మేము పట్టుకున్నాం, వీళ్ళు ఇక్కడ మేము అరెస్ట్ చేసాం, వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఈనాటికి ఎవరైనా హిందువులకి జవాబుగా చెప్పుకున్నారా మన రాష్ట్రంలో అని నేను పబ్లిక్గా అడుగుతాను. చెప్పలేదు. అలాగే హిందువులుగా మనం కూడా ఎందుకు మీరు దీనికి అగ్నిస్ట్గా ఏమీ యాక్షన్ తీసుకోలేదు అని అడిగే పరిస్థితి మన దగ్గర లేదు. ఒక తెలియనటువంటి భయంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది.